ಈ ಜಗಣ್ಣ ಬೇಕು ನಮ್ಗೆ. ಜಗನ್ನೇ ಬೇಕು. ಹಾ ಏನಕ್ಕೆ? ಅದೇ ವಾಲಂಟ್ರ್ ಬೇಕು ಮಂತ ಬಂದ್ ಕೊಡಾಕೆ. ಈ 200 ರೂಪಾಯಿ ಇಟ್ಕೊಂಡು ಚಾರ್ಜ್ ಇಟ್ಕೊಂಡು ಬರ್ಬೇಕು. ಜಗಣ್ಣ ಬಂದ್ರೆ ಚಂದ. ಜಗನ್ ಬಂದ್ರೆ ಹಾ ನಿಮ್ಗೆ ಮೇಲು ಅಂತ. ಮೇಲು ವಾಲಂಟ್ರ್ ಬೇಕು. ಬೇಕಾ? ಹಾ ನಿಮ್ಗೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ತಗೊಂಡು ಹೋಗ್ತಿದ್ರಲ್ಲ, 200 ರೂಪಾಯಿ ಕಷ್ಟ ಆಗ್ತೈತೆ. ನಡೆಯಕ್ಕಾಗುತ್ತಾ? ಆಗಲ್ಲ. ಆಗಲ್ವಾ? ಆಟೋದಾಗೆ ಸಾಯಂಕಾಲ ಕೊಡ್ತಿದ್ರು. ನಡೆಯಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಬೆಳಿಗ್ಗೆ ಬಂದನು ನಡ್ಕೊಂಡು ಹೋಗಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ವಾಲಂಟ್ರ್ ಬಂದ್ರೆ ಮೇಲು. ವಾಲಂಟ್ರಿ ಬಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಮನೆ ಹತ್ರ ಕೊಡ್ತಾರೆ. ಹೇಳ್ತಿದ್ರ. 5 ಗಂಟೆಗೆ ಬಂದನು. ನೀವ್ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಎಷ್ಟೊತ್ತಾಯ್ತು? 5 ಗಂಟೆ ಆಯ್ತು. 5 ಗಂಟೆ. ಯಾವಾಗ? ಬೆಳಿಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ಬಂದರು. ಬೆಳಿಗ್ಗೆ 5 ಗಂಟೆ. ಊಟ ಇಲ್ಲ ತಿಂಡಿ ಇಲ್ಲ. ನಾನು 2 ಗಂಟೆ ಹೊತ್ತಾಯ್ತು ಊರಾಗ ಬಂದು. ಇಲ್ಲಿ ಬಂದು ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ ಆಯಿತು. ಇನ್ನು ಪೆನ್ಷನ್ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಏನು ಹೇಳಿದ್ರು? ಏನು ಹೇಳಿದ್ರು ಅಂದರೆ ದುಡ್ಡು ಒಯ್ದರೆ ಬೆಳಿಗ್ಗೆ ಜಾರಗನಹಳ್ಳಿ ಬರ್ತೀವಿ ಅಂತಂದರು. ನಾವು ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಕೂಕೊಂಡಿದ್ದೀವಿ. ಇವಾಗ ಪೆನ್ಷನ್ಗೆ ಕೂಕೊಂಡಿದ್ದೀವಿ. ಬೆಳಿಗ್ಗೆ ಕೊಡ್ತಾರಂತೆ. ನಮ್ಮದು ಜಾರಗನಹಳ್ಳಿ ಹೋಗ್ತೀವಿ. ಇಲ್ಲ ಇವಾಗ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. ಚಂದನ ಇಲ್ಲದೆ ಚಂದನ అవన్నెలా నా వేళకాగల. పొద్దున్న నుంచి గ్యారగంపల్లికి 2 కిలోమీటర్లు ఉంది. ఆ గ్యారగంపల్లి నుంచి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే వాలంటరీ వాళ్ళు 5 గంటలకు వచ్చి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ పరిస్థితి ఏమైందంటే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెన్షన్ పెంచకూడదు, ఇలా స్టాప్ చేయాలి, వాళ్ళే ఆఫీస్ దగ్గరికి రావాలి అని చెప్పడం వల్ల ఈ ముసలి వాళ్ళంతా వచ్చి అవస్థలు పడుతున్నారు. పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సమయం 5 గంటలు అయింది. ఇంతవరకు వాళ్ళు పెన్షన్ తీసుకోలేదు, భోజనం కూడా చేయలేదు. ఇక్కడ నుంచి నడుచుకోపోవాలంటే కనీసం అంటే 200 రూపాయలు ఆటో తీసుకుంటారు. వచ్చే 3,500 200 ఆటోకి ఇచ్చి ఇక్కడ కూర్చొని వెయిట్ చేసి తీసుకోవాలి పరిస్థితి ఉంది. ఇక వాలంటరీ వ్యవస్థ గురించి వాలంటీర్ వ్యవస్థను వాళ్ళంటే బాగా తెల్లవారుజాము కాడ వచ్చి ఇంటికాడ పెన్షన్ ఇచ్చిపోతాండ్రు. తంట లేకుండా అట్లా పొద్దున కాసుకొని కూర్చోంటే కూడా 5 గంటలు అయినా కూడా కాసుకొని ఇంటికి వచ్చినాం కాళ్ళ నొప్పులతో. ఇంకా మీకు పెన్షన్ రాలేదు? పెన్షన్ రాలేదు. 5 గంటల దాకా ఆడే కాసుకొని కూర్చొని అనుమని వెళ్ళాకున్నా అట్లా. వాలంటరీ వ్యవస్థ బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుండే మాకు తెల్లవారుజాము కాడ వచ్చి వాకిలు తట్టి దుడ్డు ఇచ్చిపోతాండ్రు. వాలంటరీ వ్యవస్థ రావాలంటే వాలంటీర్ వ్యవస్థ మాకేమి లేకపోయా. వాలంటరీ వ్యవస్థ ఉండాలంటే జగన్ ఉండాలి. అదే వాలంటీర్ వ్యవస్థ ఉండాలంటే మాకు జగన్ ఉండాలి. మరి టీడీపీ వాళ్ళు మేము కూడా 4,000 ఇంటికాడికే పంపిస్తాం. 10,000 ఇచ్చినాను మాకు కావట్లేదు అయిపోయింది.